6:27. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడెను దానిని పరిశుద్ధ స్థలములో ఉతుకవలెను. ఆమేన్. అందరూ మీ చేయి లేపి పైకి బిగ్గరగా చెప్పండి. ఏం మాట చెబుతారు? దానిని పరిశుద్ధ స్థలములో ఉతుకవలెను. ఆమేన్. ఏం చేయాలండి మనం? నువ్వు కడగబడాలి అని అంటే మొదట నువ్వు ఉతకబడాలి. ఉతకాలి. ఉతకడం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి. ఉతకడం అంటే ఏంటి? సరిపోని చెప్పబోయేలా కానీ ఉతికిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఉతికినోళ్ళు మీరందరూ ఉతికారు కదా. ఉతకడం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. ఏంటి ఉతకడం? ఒక బట్ట తీసుకొని బండకేసి హైలెస్సా అని కొట్టి 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 ఆ బండ అరగాలి, ఈ బట్ట అరగాలి, మీకు నడువు నొప్పి రావాలి. ఉతకడం వల్ల ఏం జరుగుతుంది? దానిలో ఉన్న ఆ మడ్డి మురికి మొత్తం ఆ బట్టను వదిలిపెట్టి నీళ్ళల్లో పడి కొట్టుకుపోతా ఉంటది. ఆమేన్. పిల్లరా, దేవుని సన్నిధిలో క్రీస్తు అనే బండ మనకున్నది. ఆ బండ మీద ఆ దాని పరిశుద్ధ స్థలములో ఉతకబడాలి అనంటే నిన్ను నువ్వు ఉతుక్కోవాలి. అందుకే పాపాలు ఒప్పుకునేటప్పుడు మీరు పదే పదే దేవునితో చెప్పండి. అదే పని. ఏదో ఒకసారి చెప్పాను, 2వ సార్లు చెప్పాను కాదు, 100 సార్లు చెప్పండి. ఒక దొంగతనమే చేసామనుకో, ప్రభువా ఫలానా స్థలంలో దొంగతనం చేశానయ్యా, నన్ను క్షమించు. మరలా, ప్రభువా ఫలానా స్థలంలో దొంగతనం చేశానయ్యా, నన్ను క్షమించు. ఫలానా వ్యక్తితో పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. ఇలాగ నువ్వు ప్రతిరోజు అడిగి 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 100 సార్లు అడగటమే దేవుని బండ మీద ఉతకటం. అది. ఆమేన్. అలాగ నువ్వు ఉతకగా 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 ఏమవుతుంది అనంటే ఆ బట్టకున్నటువంటి మడ్డి పోతుంది. అలాగే నీ జీవితానికి పట్టిన పాపము పోతుంది. అలాగూ మనము మన జీవితాల్ని కడుక్కోవాలి. సహోదరి, నిన్ను నీవు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో కడుక్కోవటము ప్రారంభించాలి. అందుకే ఉతుక్కోవాలి అని చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతా ఉన్నాడండి? ఉతకాలి. తర్వాత చదవండి. దాని వండిన మంటి కొండను పగులగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దానిని తోమి నీళ్లతో కడగాలి. ఏం చేయాలండి? తోమాలి. దాన్ని ఒక మసి పట్టినప్పుడు లేక నల్లటి కప్పు వేసినప్పుడు ఎలాగూ తోముతామో చూడండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆ మసిపోయేదాకా తోముతా ఉంటావు. సోప్ వేయొచ్చు, లేకపోతే కొబ్బరి పీచు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా యాసిడ్ కలపవచ్చు, లేకపోతే ఏదైనా రంప పొడి వేయొచ్చు. ఏదో ఒకటి, అది పోయేదాకా తోముతా ఉంటావు, కడుగుతావు, తోముతావు, కడుగుతావు, తోముతావు, కడుగుతూ ఉంటావు. ప్రేమ, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని తోముకుంటా ఉండాలి. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి, అందరూ చేతుల పైకి లేపి. నిద్ర వచ్చిన వాళ్ళందరూ నిలబడండి. నిలబడచ్చు.
ఎవరు రావట్లేదా? సరే చూద్దాం. కాబట్టి పిల్లరా, మనము మన జీవితాలను ఏం చేయాలంటే తోముకుంటా ఉండాలి. నువ్వు తోముకోవాలి. అందుకనే దావీదు గారు, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నీ యందు ఆయాసకరమైనది నాలో ఏమన్నా ఉందేమో పరీక్షించి శోధించి దాని నాలో నుండి తీసివేయని ప్రార్థన చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితము ఫలించాలి అనంటే ఆ లోపల ఉన్న మడ్డి, ఆ లోపల ఉన్న జిడ్డు, ఆ లోపల ఉన్న కక్ష, ఆ లోపల పేరుకుపోయిన పాపం, దాచిపెట్టిన పాపం, లోపల దాచి ఉంచే ఎవరికి తెలియకుండా ఆ మడ్డిని నువ్వు గీరాలి, ఆ మడ్డిని నువ్వు తోమాలి, ఆ మడ్డి పోయేదాకా నువ్వు ఉతకాలి. ఉతకబడిన జీవితంలో నుండి ఫలించుట వస్తుంది. ఎందుకు నువ్వు ఫలించట్లేదు అనుకుంటున్నావు? అక్కడ 15వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించండి అని అన్నాడు. మరి ఆయన ఫలించండి అని అన్నప్పుడు మనం ఎందుకు ఫలించట్లేదంటే మనకు చేరిన జిడ్డు అలాంటిది, పాపపు జిడ్డు, లోక సంబంధమైన జిడ్డు చేరింది. అందుకనే మనం చేయాల్సింది ఏమిటంటే, ఒకటి స్నానము చేయబడాలి, రెండవది ఉతుక్కోవాలి, మూడవది తోమాలి. చెప్పండి, ఎన్ని పనులు చేయాలి? 3 పనులు. ఒకటి స్నానము చేయాలి, 2 ఉతకాలి, 3 తోమాలి. ఇప్పుడు రేపటి నుంచి మనకు జరగబోయే ఉపవాస కోటాల్లో మనం చేయబోయే పనులు ఇవే. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఉతుక్కుంటావో వాక్యం వింటాం, ఉతకటం, వాక్యం వింటాం, తోమటం, వాక్యం వింటాం, స్నానం చేయటం, ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు చేస్తా ఉంటావో మనం ఫలించే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఆమేన్. ఏ రోజుల దగ్గరకు వచ్చినాయి? మనకి కోతల రోజులు కాదు, దగ్గరకు వచ్చింది ఫలించే రోజులు. చెప్పండి, ప్రకంటులతో చెప్పండి, మనం ఫలించే రోజుల దగ్గరికి వచ్చినాయని చెప్పండి. చెప్పాలి, సెకండ్ తీసుకొని చెప్పండి, మనం ఫలించే రోజుల దగ్గరికి వచ్చినాయని చెప్పండి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం అలాగూ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. తర్వాత ఉతుక్కోవటం వలన లాభాలు ఏమిటి? షర్టు ఉతికాము, ఏంటంటే లాభం మనకి? మరలా ఇస్త్రీ చేసుకుంటాం, మరలా వేసుకుంటాం, అంతే కదా. అంటులు తోమావు, ఏంటి ఉపయోగం? మరలా వండుకుంటావు, మరలా తింటావు, అంటే నువ్వు కడిగినప్పుడల్లా వండొచ్చు, అది ఉపయోగం. అలాగే ఇప్పుడు నీ జీవితాన్ని ఉతుక్కోవటం వలన ఉపయోగం ఏంటి? చూడండి దేవుని వాక్యంలో. ఈ ఉతుక్కోవటం వలన, కడగబడిన జీవితం వలన మనకుండే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. 3, 4, 2 చదవండి. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఈ మాట అందరూ మరలా ఇప్పుడు నాతో చెప్పండి. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఆమేన్,
హల్లెలూయా, యేసయ్యానికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, కాళ్ళు కడుక్కోవటం లేక శుద్ధీకరించుకోవటం వలన ఏం జరుగుతుందంటే, అబ్రహాము దేవదూతలతో అంటున్నాడు, అయ్యా నీళ్లు తీసుకొస్తాను, మీరు కాళ్ళు కడుక్కోండి. కాళ్ళు కడుక్కున్న తర్వాత నేను ఒక కుర్చీ వేస్తా, కూర్చోండి, మీరు అలసట తీర్చుకొనుడి. పిల్లరా, చాలా సమయాలలో మన మనస్సు అనేక విషయాలు వినటం ద్వారా, మన మనస్సు అనేక విషయాల చేత కృంగిపోవటం ద్వారా, అలసిపోవటం ద్వారా మనల్ని మనం కంట్రోల్ తప్పిన వాళ్ళంగా అయిపోతాము. నీకున్న భారాలను బట్టి, నీ మీదకి వస్తున్న శోధనలను బట్టి, నీకొస్తున్న ఒత్తిళ్లను బట్టి, నీ డిపార్ట్మెంట్లో వచ్చే శోధనలను బట్టి, నీ ఇంటి ప్రక్కటి వారితో లేక నీ ఇరుగు పొరుగు వారితో నీకు వస్తున్న టెన్షన్స్ని బట్టి, నీ భర్త ద్వారా నీ భార్య ద్వారా వచ్చే శోధనలను బట్టి, మన ఇంటిలో వచ్చే రోగాలను బట్టి మన మనస్సు గలిబిలైపోతా ఉంటది, నెమ్మది పోతా ఉంటది. లోపల దుఃఖము దిగమరుగుకుంటా బ్రతుకుతాము. వీలాంటి వారు పైకి నవ్వుతారు కానీ లోపలంతా దుఃఖమే ఉంటది. అయితే ఈ కడగబడిన జీవితము అనగా దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం మనల్ని మనం కడుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, నీ అలసట తీర్చబడుతుంది. అందుకనే నీవెంత బిజీగా ఉన్నా సరే నీవు ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి. నీకు బయట ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే, ఎంతమంది ఆఫీసు వాళ్ళు ఫోనులు చేసినా, ఎంతమంది నేను టెన్షన్ పెట్టినా సరే, నీవు దేవుని సన్నిధిలో కాళ్ళు కడుక్కొని కూర్చొని అలసట తీర్చుకోవాలి. నీకు నెమ్మది వచ్చే వరకు, నీకు జవాబు వచ్చే వరకు, నీ అవసరతలు తీర్చబడే వరకు, నీ మనస్సుకు సంతోషం వచ్చే వరకు, నీ హృదయంలో బాధ పోయి, సమస్యలు పోయి, నీ హృదయంలో దేవుని సంతోషము కలిగే వరకు నీవు ప్రభు సన్నిధిలో అలసట తీర్చుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైన టెన్షన్స్తో నువ్వు బ్రతికితే నువ్వు ఎక్కువ కాలం జీవించలేవు. అసలు లేచిన దగ్గర నుండి టెన్షన్ బ్రతుకుతున్నావంటే నీ లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. నీ మనసంతా వేడిగా ఉన్నా సరే ప్రభు దగ్గర మోకరించి ఆయన వాక్యమిని ప్రార్థన చేసుకొని, నీ చేతులెత్తి దేవుని వైపు చూస్తూ నీ కాళ్ళు కడుక్కొని దేవుని సన్నిధిలో కూర్చుంటే నీ అలసట తీర్చబడుతుంది. సోదరుడా, సోదరి, నీవు టెన్షన్ పెంచుకుంటున్నావు దేవుని సన్నిధిలో నుండి పారిపోయి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చో, నీ అలసట తీర్చుకో. కడగబడిన జీవితం ద్వారా నీ అలసట పోతుంది, నీ టెన్షన్స్ తగ్గుతాయి, నీ అనారోగ్య సమస్యలు పోతాయి, నెమ్మది నీకు వస్తుంది. ఆ నెమ్మదిని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అందుకనే అబ్రహాము ఈ దేవదూతలతో అంటూ ఉన్నాడు, 4వ వచనం, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. మొదట ఏమంటున్నాడు? కాళ్ళు కడుక్కోండి అంటున్నాడు. ఏం కడుక్కోమన్నాడు? కాళ్ళు కడుక్కో అన్నాడు.
తర్వాత ఏమంటున్నాడు? అలసట తీర్చుకోండి అన్నాడు. అలసట తీరిన తర్వాత అంటే చాలా సార్లు స్పీడ్గా నడుస్తావు కదా, స్పీడ్గా పరిగెత్తటమో స్పీడ్గా నడవటమో, ఏదో హఠాత్తు వార్తలు వినగానే దడదడగా ఉండటమో ఉంటే కాస్త నెమ్మదిగా ఉండి అలసట పోయిన తర్వాత అప్పుడు కొంచెం మంచినీళ్ళు త్రాగుతాం. ఆకలి అయితే అప్పుడు భోజనం చేస్తాం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ప్రియరా, ఈ 3 దినాలు ప్రభు సన్నిధిలో నీవు నేను ఇదే చేయాలి. దేవుని సన్నిధికి రావాలి, నీ కాళ్ళు కడుక్కోవాలి, నీ అలసట తీర్చుకోవాలి, మరలా తిరిగి ఆహారము తినాలి, జీవాహారం తినాలి, నీ ఆత్మను బలపరుచుకొని వెళ్ళాలి. ఆమేన్. మరి ఇది నువ్వు చేస్తావా? ఇలాగ నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా? కావున కడగబడిన జీవితము ద్వారా నీ అలసట తీరుతుంది, నీ ప్రాణము బలపడుతుంది. నీవు మరలా తిరిగి వెళ్ళటానికి నూతన శక్తి నీకు వస్తుంది. సోదరుడా, సోదరి, ఎన్ని సమయాలలో నువ్వు అలసిపోయి ఉన్నావో, నీ ప్రాణం ఎంత అలసిపోయిందో, నీవు వింటున్న వార్తలకి ఎంత అలసిపోయి ఉన్నావో. ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చో, నీ కాళ్ళు కడుక్కో, నువ్వు పవిత్రపరచబడు, నీ అలసట తీర్చుకో. ఇదిగో జీవాహారం పెడుతున్నావు, జీవాహారం తిను, నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకో, బలపరుచుకో, ఆ తర్వాత నువ్వు వెళ్ళొచ్చు. కావున ప్రియులారా, కడగబడిన జీవితము ద్వారా నీకు ప్రయోజనాలు ఏంటంటే నీ అలసట తీరతబడుతుంది, నీ ప్రాణము బలపరచబడుతుంది. మరి నువ్వు సిద్ధమవుతున్నావు అలాగో? ప్రభా, నేను ఎన్నో సమయాలలో అలసిపోయి బ్రతుకుతున్నాను, నా అలసట పోవాలయ్యా, నా ప్రాణాన్ని బలపరచండి, దేవుని కొరకు నేను ఫలించే వ్యక్తిగా మారాలి అని నువ్వు ప్రభు దగ్గర కనిపెడుతున్నావా? తర్వాత ఈ కడగబడిన జీవితం ద్వారా మరొక మేలు ఏమిటో చూద్దాం. దేవుని వాక్యంలోనే 24వ అధ్యాయం తీయండి. ఆదికాండములోనే 24వ అధ్యాయము 24వ అధ్యాయము 32వ వచనం చదవండి. 32. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. పిల్లల, ఇక్కడ ఒక సంభాషణ మనం చూస్తున్నాం. ఇదేమిటి అనంటే, అబ్రహాము దాసుడు ఎలియాజరు, ఆ ఎలియాజరు ఒంటెలను దాసులను తీసుకొని ఎవరింటికి వెళ్ళాడంటే లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంట్లో ఎవరున్నారు? ఇస్సాకు చేసుకోబోయే అమ్మాయి ఉంది. ఏం పేరు అమ్మాయి పేరు? రెబ్కా ఉంది. ఇప్పుడు ఎలియాజరు రెబ్కా కోసం వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు లాబాను ఏమంటున్నాడంటే, 32వ వచనం చూడండి. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి. అంటే ఎలియాజరు
లాబాను ఇంటి లోపలికి వెళ్ళటానికి మొట్టమొదటి ఏమి ఇచ్చాడంటే నీళ్లు ఇచ్చాడు. కాళ్ళు కడుక్కోండి అయ్యా అని. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత ఏం పెట్టారంటే వచ్చిన సంగతి ఏంటో చెప్పాడు. అయ్యా, నేను మీ అమ్మాయి కోసం మా దాసుడు కోడలుగా చేసుకోవడానికి వచ్చానని వచ్చిన సంగతి చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందయ్యానంటే అతను భోజనం పెడితే భోజనం చేశాడు. అంటే కడగబడిన జీవితంలో ఈ ఎలియాజరు వచ్చిన అవసరత తీర్చబడింది. బాగా గమనించండి. ఎలియాజరుకు వచ్చింది ఎవరి కోసం అంటే రిబ్కా కోసం వచ్చాడు. ఆ రిబ్కాను ఆయనతో ఎప్పుడు పంపించాడంటే మొట్టమొదట కాళ్ళు కడుక్కున్నాడు, రెండవది వచ్చిన పని చెప్పాడు, మూడవది పెట్టిన భోజనం చేశాడు. ఆ తర్వాత ఆయన అవసరత తీర్చబడింది. సోదరుడా, సహోదరి, దేవుని సంఘములో కూడా ఇదే క్రమము, ఇదే లైన్, ఇదే సీరియల్లో మనం వెళ్ళాలి. మొట్టమొదట నువ్వు కడుక్కోవాలి, ఆ తర్వాత నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి, ఆ తర్వాత నువ్వు వచ్చిన పని, నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో దేవునితో చెప్పాలి. ఆ తర్వాత నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. మన అవసరతలను ప్రభువు తీరుస్తూ ఉంటాడు. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? కడగబడిన జీవితంలో నుండి అలసట తీర్చబడుతుంది. రెండవది కడగబడిన జీవితంలో నుండి అవసరతలు తీర్చబడతాయి. అలసట తీర్చబడుతుంది, అవసరత తీర్చబడుతుంది. ఆమేన్. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవి వందనాలయ్యా, నీవు మాతో ఉన్నవి వందనాలయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవి వందనాలయ్యా, నీవు మాతో ఉన్నవి వందనాలయ్యా. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆరాధింతుము, పూర్ణ మనసుతో ప్రేమించేదము, పూర్ణ బలముతో ఆరాధింతుము. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. కావున ప్రభునంతులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మొదటి వాక్యంగా మనం చూసాం, నేను చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆ పవిత్రత రావాలి అనంటే మొట్టమొదట మనం ఏం చేయబడాలని విన్నాము? కడగబడాలి. ఏం చేయబడాలి? కడగబడాలి. కడగబడాలంటే 3 పనులు చేయాలని చెప్పాము. ఏంటది? 1 స్నానము చేయబడాలి. చెప్పండి. 1 స్నానము చేయబడాలి. 2 ఉతకాలి. ఏం చేయాలి? ఉతకాలి. 3వది తోమాలి. చెప్పండి. ఎంతవరకు ప్రక్కన వాళ్ళతో చెప్పండి. ఇది కొంచెం చాలా డీప్ సబ్జెక్టు. ఇంకా నేను డీప్గా పోయేవాడిని, మీకు అసలు అందనేమన్నట్టుగా నేను మీ కంట్రోల్లో ఉండా. ఇప్పుడు ఇంకా చాలా డెప్త్ ఉంది దీనిలో. ఇప్పుడు 3 పనులు. ఒకటేంటి? స్నానం చేయాలి. చెప్పండి ప్రక్కన వాళ్ళకి. అసలు వాళ్ళు స్నానం చేసి వచ్చారో లేదో కనుక్కోండి ముందు. ఒకటేం చేయాలి? స్నానం చేయాలి. రెండోది ఉతకాలి. చెప్పండి. ఉతకాలి. మన జీవితాన్ని ఉపవాస కోటాల్లో ఉతుక్కుందామని చెప్పండి. చెప్పాలి. పిల్లలతో సహా చెప్పండి. మన జీవితాన్ని ఈ ఉపవాస కోటాల్లో ఉతుక్కోవాలని చెప్పండి.
తోలు రంగు మారాలి ఒక్కొక్కళ్ళది ఇప్పుడు. ఉతకటం, బండకేసి బాదటం, మీ తోళ్ళు రంగులు మారుతాయి. అంటే ఎరుపోళ్ళు నలుపొగుదురు కాక, నలుపోళ్ళు ఎరుపొగుదురు కాక. మీ తోళ్ళు రంగులు మారాలి ఇప్పుడు. తర్వాత మూడోది ఏంటి? తర్వాత స్నానం చేయటం, రెండోది ఉతకటం, మూడోది తోమాలి. కొన్నిటినేమో చింతపండుతో తోమాలి, కొన్నిటిని సరుపుతో తోమాలి, కొన్నిటిని కిరసనాయిలు వేసి తోమాలి, కొన్నిటిని పెట్రోల్ వేసి తోమాలి. అంటే అన్ని రకాల వస్తువులు ఉండాలి. దేన్ని ఎప్పుడు తోమాల్సి వచ్చిందో మనకు తెలియదు, అందుకని అన్నీ ఉండాలి. కొన్నిటిని మడ్డాయిలు వేసి తోమాలి. ఎవరి జీవితం ఎలాగుందో మరి, వీటన్నిటినీ తోమాలి. మూడు: ఒకటి స్నానం చేయాలి, రెండు ఉతకాలి, మూడు తోమాలి. ఇది కడుక్కోవటం అంటే. ఇక నెక్స్ట్, కడుక్కోవటం వలన ప్రయోజనం ఏంటి చెప్పాను. ఏంటి ప్రయోజనం? ఒకటి, నీ అలసట తీర్చబడుతుంది. అబ్రహాం గారు చెప్పాడు కదా, అయ్యా మీరు కాళ్ళు కడుక్కొని ఇక్కడ కూర్చోండి, అలసట తీర్చుకోండి. అలసట తీర్చుకోవాలి ఒకటి. రెండవది, అవసరత తీర్చబడుతుంది. ఏ అవసరత? ఎలియాజరు లాబానింటికి ఎందుకు వెళ్ళాడు? రెబ్కా కోసం వెళ్ళాడు. రెబ్కాను పంపించు అంటే ఎవర్రా నువ్వు అని అంటారు. అందుకని ఏం చేశాడు? మొట్టమొదట కాళ్ళు కడుక్కున్నాడు, తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు, వచ్చిన పని ఏంటో చెప్పాడు. ఆ పని చెప్పిన తర్వాత భోజనం పెడితే తిన్నాడు. ఆ తర్వాత మీ అమ్మాయి కోసం వచ్చానంటే సరే తీసుకెళ్ళయ్యాను అన్నాడు. ఏం తీర్చబడింది అక్కడ? అవసరత తీర్చబడింది. ఒకటి కడుగబడిన జీవితంలో, ఒకటి అలసట తీర్చబడుతుంది, రెండు అవసరత తీర్చబడుతుంది. అందరూ మీరు చెప్పుకోండి, నా జీవితాన్ని నేను కడుక్కుంటే నా అలసట తీరుతుంది, నా అవసరత తీరుతుంది. ఆబే అలసట తీరుతుంది, అవసరత తీరుతుంది. హల్లెలూయా. అందుకు మిమ్మల్ని కడుక్కోండి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోనండి. ఇంకా ఇప్పుడు విన్నా దానికంటే ఇంకా గొప్ప విషయం మరొకటి చెప్పబోతున్నాను. ఇప్పుడు కడగబడిన జీవితంలో నుండి ఏం వస్తుందో చూద్దాం. ఇది నంబర్ 1 పాయింట్. అసలు చూడండి, దేవుని వాక్యంలో లూకా సువార్త